జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారావుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. మీకు వెనక నా స్లైడ్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుందొచ్చు. పిచ్కారీ పిచ్కావ్ అని పెట్టినాం మనం. పిచ్కావ్ అని పెట్టినాం. ఒక్కొక్క నెత్తి మీదనైతే నేను క్లియర్ కట్గా పెట్టిన ఔరంగజేబ్ స్పర్మ్ బ్యాంక్ అని పెట్టిన. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అప్పుడప్పుడు ఉట్టుకొని వస్తారు వీళ్ళు. ఔరంగజేబు గాడు పైసలు ఎట్లా సంపాదించినట్టు, టోపీలు కుట్టుకొని సంపాదించినట్టు, ఎవరికేం ద్రోహం చేయలేదంటాడు. క్రూరుడు మూర్ఖుడు కాదట, సుఖమైనోడంట ఔరంగజేబు గాడు. ఇట్లా వీళ్ళు మనకు ఇక హౌల బనాంచుకుంటూ వస్తారు చూడు మనని. ఇది నాకు చాలా మంటలేస్తుంది. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఔరంగజేబు గాడు 300 సంవత్సరాల క్రితం పోయినా, 200-300 సంవత్సరాల క్రితం పోయినా, ఇప్పటికీ అని గుణగాన్లు అని గంట కొడుతున్నారు చూడని చూసి నాకేమనిపిస్తుంది అంటే, ఆ టైంలో ఔరంగజేబ్ గాని మనుషులు అందరూ వచ్చి, ఆ మొఘల్ మనుషులు అందరూ వచ్చి అందరు చెప్పినట్టున్నారు, లిక్విడ్ నైట్రోజన్ ఉంటే జర తీసుకురండి రా నాయన, మా స్పర్మ్ బ్యాంకులు మొత్తం స్పర్మ్లు అన్ని తీసానులా దాచిపెడతాము, తర్వాత మంచి టైం చూసి భవిష్యవాణి చెప్తారు కదా, భవిష్యవాణి చెప్పి ఇగో ఇవి ఎవరెవరైతే మన ఉంటారు కదా, మన కారణజన్ములు ఉంటారు కదా, తర్వాత 2025లా అట్లా చావా సినిమాలు వచ్చినప్పుడు అప్పుడు ఈ స్పర్మ్ని ఇంజెక్ట్ చేయరు నాయన, పుడతారు, అప్పుడు మళ్ళీ మన మొఘల్ సల్తనత్ని పొగుడతారు అని చెప్పేటోళ్ళు ఉన్నారేమో. అందుకే పెట్టినాడ ఔరంగజేబ్ స్పర్మ్ బ్యాంక్ అని. కరెక్టే కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఔరంగజేబ్ స్పర్మ్ బ్యాంక్లకి పుట్టిన ఈ అబు ఆజ్మీ గాడు ఏమని మాట్లాడిండు, క్రూరుడు కాడంట, చాలా మంచోడంట. ఔరంగజేబు పైసలు సంపాదించుకోనికి టోపీలు కుడుతుండేనంట. అది కరెక్ట్ గుణం పట్టింది ఆయనకు నిజంగా. ఇప్పటికీ కూడా ఈ మొఘల్ సల్తనత్లా ఎవరైతే ఫ్యామిలీ ఉన్నదో ఆ ఫ్యామిలీ ఇప్పటికీ ఢిల్లీ రోడ్ల మీద పంచర్లు వేసుకుంటారు, పాన్ షాప్ కట్టుకుంటారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏమనంటాడు, రెహాన్ చికెన్ షాప్ జిందాబాద్. ఎవడన్నా గూగుల్ CEO అయిండా నిన్నవా? ఎవడన్నా మైక్రోసాఫ్ట్కి సాఫ్ట్వేర్ రాసిండా నిన్నవా? ఎవడన్నా పెద్ద IT కంపెనీలలో ఇట్లా చేసిండా నిన్నవా? లేకపోతే ఒక పెద్ద ఇన్నోవేషన్ చేసిండా నిన్నవా? ఇన్లే పాన్ షాప్ మీద ఇట్లా సున్నం రూసుడు, పంచర్లకి ఇట్లా కిచి కొట్టుడు, ఈ పిచికారి మాటలు కొట్టుడు, గివ్వే ఉంటాయి. అందుకే నేను ఏం చెప్పినానంటే, వీళ్ళు లిక్విడ్ నైట్రోజన్లలో ఆనాడు మంచు దొరకలే, వీళ్ళకు మంచు దొరకలే, ఫ్రీజర్ లేడు ఉండే వీళ్ళ ముఖాలకు. మంచు దొరకకపోతే లిక్విడ్ నైట్రోజన్ ఇన్వెంట్ చేసి ఆ మొఘల్ సల్తనత్ స్పర్మ్స్ అన్ని కాపాడి ఇవాళ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉట్టి హమారే ఔరంగజేబ్ బాబా ఛాతి కొట్టుకుంటున్నారు అవులగాళ్ళంతా. ఈ అబు ఆజ్మీ గాడు వచ్చి క్రూరుడు కాదంట. ఇంకా చూడురా ఇలా కథలు చూడుండ్రి. ఔరంగజేబు అగర్ మొఘళ్ళు అంత క్రూరులు ఉంటేనంట, ఇనుర్రి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో ఇనుర్రి. మొఘల్ సల్తనత్ అంత క్రూరులు, అంత కిరాతకులు ఉంటేనంట ఒక్క హిందువు బతకకపోతుండేనంట. అరే సిగ్గు తప్పిన వాళ్ళకి నేను ఏమడుగుతున్నానంటే, హిందువులను మొత్తం అంతం చేసే కెపాసిటీని అరామిది. మీరు దొంగలు, బాగ్దా గజ దొంగల లెక్క భారతదేశంలో వచ్చిర్రు. ఆ దొంగ బుద్ధి మీద ఎప్పుడు పోలే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోరు, ఏంది తెలుసా, మీరు భారతీయులని, హిందూ సనాతన ధర్మాలను మొత్తం చంపేస్తే ఇడ నెత్తికి టోపీలు లేకపోతే పైజామా నాడలో కుట్టుకుంటే పైసలు రాలే మీకు. మా మీద జిజియా ట్యాక్స్ వేస్తే మీరు బతికినరు. అరే ఇవాళ మీకు ఖజానాలు నింపుకున్నారు చూడు, అది కూడా ధర్మాన్ని వీడకుండా దమ్ముతో, ధైర్యంతో, గౌరవంతో, గర్వంతో గర్జన చేసి బతికిండు చూడు నా హిందువు. దానికి ప్రతిరూపం మీ ధనం. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏడబోయినా అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక్క దగ్గర కూడా ఇల్లది అలీషాన్ గుంబజ్లు కనబడాయి. భారతదేశంలోనే కట్టిర్రయ్యా ఈ ఆర్కిటెక్చర్లు. అందుకనే నేను ఏమంటున్నా అంటే, ఆ స్పర్మ్ బ్యాంక్ని మనం కాపాడాలి, నమూనాగాలని. కరెక్టా కదా నేను చెప్పి? ఆ వీర్యం ఎట్లాంటిదో మీరు చూడుండ్రి, ఎంత అబద్ధాలు మాట్లాడతారో చూడుండ్రి. అందరినీ హిందువులను చంపేసినుంటే హిందువులు బతుకుతుండేనా అంట. సిగ్గు తప్పిన వాళ్ళని నేను అడుగుతున్నా. మా జిజియా ట్యాక్స్ల మీద మీరు బతికిరురా, ఇది గుర్తుపెట్టుకుంటారు మీరు. ఆ ఔరంగజేబు గాడు ఎసుంటోడో చూడుండ్రి. అరే నా సనాతన ధర్మం చూడుండ్రి ఒకసారి. తండ్రి ఒక మాట చెప్పిండు కదా అని చెప్పి రాజ్యాన్ని ఇడిచిపెట్టి వనవాసంలో పోయిండు నా శ్రీరాముడు. అదే రాజ్యం ఇస్తలేడు అని అంటే తండ్రినే జైలు వేసిన కిరాతకులు మీరు. సొంత కొడుకులే మీ మీద దండయాత్రలు చేసిర్రు. కుక్క సాగు తెచ్చిండు మీ ఔరంగజేబ్. పెద్ద హమ్ రాజ్ కరే, బైగన్ కరే. కరెక్ట్ చరిత్ర బయటికి వస్తుంది ఇప్పుడు. ఇయ్యాల నేను భావోద్వేగమై మాట్లాడతా. ఈ పిచికారీ మాటలు వీళ్ళు మాట్లాడేటోళ్ళకి అందరికీ నోట్లలో కాకరించి ఉంచాలనా వద్దా ఫ్రెండ్స్? ప్రాబ్లం ఏంది తెలుసా, మన చరిత్ర మనము 1,00,000 క్వశ్చన్లు వేస్తాం. అదే వీళ్ళు చదివిపించిన చరిత్ర మాత్రం మనకు లక్షణాలతోని జీర్ణించుకున్నాం. అది ప్రాబ్లం.
అది ప్రాబ్లం. ఇష్యూ ఆడికైనా మొదలవుతుంది. నాకందరికీ యోగి ఆదిత్యనాథ్ వీళ్ళకు తిరిగి జవాబు కరెక్ట్గానే ఇస్తాడు. ఔరంగజేబ్కి ఔలాద్ యాపే నై బైఠేంగే అని మాట్లాడతాడు. బటేంగేతో కటేంగే అని లోక్సభ ఎలక్షన్స్ ముందు వచ్చిన స్లోగన్లు ఏవైతున్నాయో ఇవన్నీ కరెక్టు. వీళ్ళందరూ మనకు తప్పుడు చరిత్ర చెప్పి చేసారు. ఇప్పుడు చావా సినిమా వచ్చిన తర్వాత ఆడు ఎంతటి కిరాతకుడు, నా పూర్వీకులను ఈ రకంగా చేసిండా అనని బాధపడే కంటే బాధ్యత తెలుసుకో హిందూ అని చెప్పి నేను ఇలా చెప్తున్నా. బాధ్యత ఎందుకు తెలుసుకో అని చెప్తున్నా తెలుసా? వాళ్ళు కిరాతకంగా నిన్నేం చేయలే. నీ హోస్లా ఇప్పటికీ బులంద్ ఎందుకున్నది అని అంటే భుజం మీద ఒకసారి కొట్టుకొని ఛాతీ లేవట్టి మాట్లాడు, నీ ఛాతీ పులాంచి మాట్లాడు. ఒకసారి డీప్ బ్రెత్ తీసుకొని గర్వించి గర్జించి చెప్పు, నేను సనాతన హిందువునని. ఆది నుంచి అనంతం వరకు నీ ధర్మం ఇప్పటికీ ఉన్నది. పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి నడిచింది. ఎందుకు అని చెప్తున్నానంటే దశాబ్దాల వారీగా, దశాబ్దాలైంది కొన్ని వందల సంవత్సరాల వారీగా మన మీద దాడి జరుగుతున్నా ధర్మాన్ని విడిచిపెట్టకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా ఇవాళ నువ్వు ఇంకా సనాతన ధర్మంలో నిలబడ్డావు చూడు. అంటే నీ గుండె ఎంత పెద్దదిరా, నీ ధైర్యం ఎంత గొప్పదిరా, నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పరాక్రమవంతులరా. నీ డిఎన్ఏలా ఆ పోరాటే శక్తి ఎంత ఉన్నదిరా, దానికి గర్వపడు అని అంటున్నా. ఈ ఔరంగజేబ్ స్పర్మ్లో గుట్టలే మనం. ఆ పరమేశ్వరుడు జగత్పిత పుత్రులం మనం. ఇది ఇలా పాకిస్తాన్ అసలు ఒక్కొక్క ముచ్చట ఎట్లుంటుంది అని అంటే ఇలా చిట్టా మీ ముంగట పెడతా కదా ఫ్రెండ్స్, మీరు చూడండి. ఇలా యోగి ఆదిత్యనాథ్ గారు అయితే వీళ్ళకు ఎస్పీ ఈడు మన ఉన్నాడు కదా సమాజ్వాదీ పార్టీ అబు ఆజ్మీ గాడు, ఈడు మెమోరీలు కూడా వస్తాయి కదా అని ఇట్లా లేస్తాడు. ఈడే కదా. ఇప్పుడు ఇవాళ జిందగీ మొత్తం నీ మీద ఇట్లనే నవ్వుతాం రాబడి, అని ఇట్లనే నవ్వుతాం నిన్ను. అరే వా అని అంటాం. పైజామాలు నాడాలు చక్కగా కట్టుకోనికే రాని జిందగీలు మీ బాగ్దా గజ దొంగల లెక్క వచ్చిన వాళ్ళు మీరు నా చరిత్రని, నా భారతదేశ సాంప్రదాయాన్ని క్వశ్చన్ చేసేంత కెపాసిటీయా? ఆడు దేవాలయాలు కట్టించిండట. సిగ్గు తప్పిన మళ్ళీ గలీజ్ మాటలు వస్తాయి నాకు చెప్తున్నా సంధ్యలో. నేను డైరెక్ట్ అడుగుతున్నా, నాకు ఒక ముచ్చట చెప్పుర్రి. మీరు నన్ను అడుగురి, నాకు ముచ్చట చెప్పుర్రి. ఈడు ఎన్ని మందిరాలు కూలగొట్టలే. ఇప్పటికీ పంచాయతీ బాబర్ ఖాన్ మీదనే అవుతుంది కదా. ఇప్పటికాడ కూడా గ్రెనేడ్ పట్టుకొని వచ్చిండు కదా రామ జన్మభూమిలో. మన ఏమంటారు అయోధ్యలో రామ మందిరాన్ని మేము పేల్చేస్తామనని. ఎందుకు వచ్చిర్రు? ఆ డిఎన్ఏ స్పర్మ్ బ్యాంక్లకి నవ్వి అలా బంతిపువ్వే ఉడుతుంది కదా, శామంతి పువ్వు ఉడుతా? అది కాదు కదా, బంతే ఉడుతుంది. ప్రాబ్లం ఆడొస్తుంది. ప్రాబ్లం నాకు ఆడుతో కంటే ఎక్కువ నాకు మీతోనే వస్తుంది. మీరు క్వశ్చన్ చేస్తారు చూడు, మామ రోడ్లు ఎన్ని పడ్డాయి ఆలోచించు, మామ హాస్పిటల్ ఎన్ని కట్టిర్రు ఆలోచించు, మామ స్కూళ్ళు ఎన్ని పెట్టిర్రు ఆలోచించు. నేనేం అడుగుతున్నానంటే మామ స్కూళ్ళల్లో ఏం చదివిపిస్తుర్రు ఆలోచించు, డాక్టర్లు ఏ రకంగా ట్రీట్మెంట్లు ఇస్తుర్రు ఆలోచించు. పైసల కోసమో డాక్టర్ కావద్దని చెప్తాను నేను. డాక్టర్ అనేది ఒక ఆర్ట్. ఒక పెయింటర్ ఉంటాడు, వాడు పెయింట్ చేస్తాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్ట్. డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే ఆర్ట్ అది. అంతేగాని డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ కొనుక్కున్నంత మాత్రాన అది వైద్యుడు కాదు. దేవుడు చేయని పని ఇక్కడ వైద్యుడు చేస్తాడు. నీ నీడ్స్ ఏవైతున్నాయో దేశాభివృద్ధిలో అవి కరెక్ట్ కాదని అంటలేను నేను. బట్ సమర్థవంతమైనోడు కావాలి. ఆ సమర్థవంతమైనోడు రావాలనంటే మీదికే నీళ్ళు కిందికి వస్తాయి అయ్యా, కిందికే మీదికి పోవు. కేసీఆర్ పెట్టినట్టు పంపులు పెట్టలేము మనం ప్రతిసారి. ఈ పిచికారి మాటలు బంద్ చేద్దాం. సరైన నాయకుడిని ఎన్నుకున్న రోజులు చరిత్రలు సరైనవి మన ముంగడికి వస్తున్నాయి. సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడు మన రాజ్యాంగం కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నది. అక్కడక్కడ బోపై మాట్లాడతారు రాజ్యాంగం మారుతున్నది అని. రాజ్యాంగాన్ని మార్చింది వీళ్ళు, చరిత్రని మార్చింది వీళ్ళు, ఔరంగజేబ్ సొక్కమైనడు అని చెప్పింది వీళ్ళు. ఇవాళ చరిత్ర ముంగటికి తీసుకొచ్చి ఒక పులి బిడ్డను, అరే శివాజీ మహారాజ్ అన్న, సాంబాజీ మహారాజ్ అన్న కేవలం అదొక డైలాగ్ కాదు, మాకు ఎమోషన్. నాకు తెలిసి మా చిత్రగుప్తులనే ఎప్పుడైతే శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ అని చెప్పి రాస్తే నాకు గుర్తున్నది ఒక దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ అనాల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనాల. ఆయనని సంబోధించేటప్పుడు పిలిచినప్పుడు గౌరవం తగ్గించి మాట్లాడితే ఈడ గుండె లోపలికి బాధ బాధ్యత రెండు గుర్తొచ్చినాయి. ఎవరో కమెంట్లు రాస్తున్నప్పుడు వాళ్ళు చాట్ చేసుకుంటున్నప్పుడు మా పోరలు చూపించిన ఘటన మీకు చెప్తున్నా ఫ్రెండ్స్.
అది ఎమోషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే. ఈజ్ అ మేనేజ్మెంట్ గురు. మీరు బాగ్దాగ్ గజ దొంగలు రరే, మీ స్పర్మ్ బ్యాంక్లో పుట్టిందంతా బాగ్దాగ్ గజ దొంగలు. ఇక యోగి ఆదిత్యనాథ్ అయితే గడ్డపార ఎట్లా దించుతున్నాడో మీ అందరికీ తెలిసిన కథనే, మనకు తెలియదు అని అంటలేదు. అసెంబ్లీలో ఉల్టా హాత్ పచ్చకాడు కొట్టిండు. మహాకుంభ్ ఏ రకంగా పోయిందో మీరు చూడండి. వీళ్ళు ఎవరిని పెట్టిరు వెనకటికి మనకు తెలియదా? మహాకుంభ్ లాస్ట్ టైం కుంభ అయితే, కుంభమేళ అయితే ఉత్తరప్రదేశ్లో ఎవరిని పెట్టిరు? ఒక కలెక్టర్ ఆఫీసర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని కింద 2 గంటల సేపు ఆడ కింద కూర్చోబెట్టుకుని చేసిర్రు వీళ్ళు. అన్ని ఎన్కౌంటర్లో లేపిర్రు. ఇప్పుడు అది పక్కకు పెడితే యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ పిచ్కారీ మాటలు, బలం పిచ్కారీ మాటలు ఎవరికి నేర్పుతున్నారా మీరు? ఆ స్పర్మ్ బ్యాంప్లకెళ్ళి నైట్రోజన్లో పెట్టి మీరు ముంగడికి వచ్చిరు చూడు, మీరు మాట్లాడుతున్నారా ఇవన్నీ కథలు? ఇవాళ మేము చరిత్రలు చెప్తుంటే మీకు చెడ్డీలు తడుస్తున్నాయి. ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు జర అంత స్థాయికి దిగరు కాబట్టి, మేము చిల్లర చిక్కిలమే కాబట్టి ఇప్పుడు నేను నీకు చెప్తున్నా. గోరి యొక్క లరియా పినాయింగే తుజే హరి హరి చూడియా అప్నా బనాలే ముజే బాల్మా. చూపిస్తాం బిడ్డ. భారత్ మాతాకి జై. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. సీరియస్గా చెప్తున్నా, ఎక్స్క్లూజివ్గా వస్తుంది ఇవాళ చిత్రగుప్త్. ఎక్స్క్లూజివ్గా పోతాం. 4-5 రోజుల కసి తీసుకొనే పోతాం.